మొత్తం మీడియా మిత్రులకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఎంకరేజింగ్ అస్. ముందుగా ఇక్కడ ముగ్గురు గురించి మాట్లాడుకోవాలి. ఏంటంటే ముందు మా ప్రొడ్యూసర్ రాబర్ట్ గురించి తర్వాత మాట్లాడతాను. ముందుగా మా ప్రొడ్యూసర్ అభినవ్ గారి గురించి మాట్లాడతాను. ఎందుకంటే బికాస్ జనరల్ గా ఆయన ఒక్కలే కాదు, ఆయనతో పాటు ఉన్న బ్యాచ్ అందరూ కూడా అంత మంచి వాళ్ళు అలా నాకు ఇప్పటికే అర్థం కాదు. ఆయన వాళ్ళ వల్ల అలా తయారయ్యాడా లేకపోతే ఈయన వల్ల ఆయన అలా తయారయ్యా తెలియదు, అసలు ఐడియా లేదు. ఎప్పుడు వెళ్ళినా ఏదో రకంగా ముందు వాళ్ళు నడుచుకుంటా వస్తారు, వెనకాల ప్రేమ నడుచుకుంటా వచ్చేస్తారు. అంటే అలాంటి క్యాండిడేట్లు ఒక్కొక్కరు. సో చాలా బాగా చూసుకున్నారండి సినిమా జరిగే మూమెంట్ లో కానీ లేకపోతే సినిమా జరిగే ప్రాసెస్ కానీ. ఇలాంటి ప్రొడ్యూసర్ ఖచ్చితంగా ఉండాలి. మా అభినవ్ భాయ్ మీరు ఇలాగే ఉండాలి, మారకూడదు, ఎవరు చెప్పినా మారద్దు. యూఆర్ ఆల్వేస్ లైక్ ఓకే. అదొకటి. నెక్స్ట్ మా డైరెక్టర్ సుభాష్ చంద్ర, రాముడు మంచి బాలుడు, ఆ తర్వాత నోట్లో మాట్లాడిన వ్యక్తి, అమ్మాయిలంటే ఏంటో తెలియదు పాపం, చాలా అంటే అంతగా టచ్ ఉండదు అమ్మాయిలంటే అని మనం అనుకుంటాం. కానీ సెట్ లో డైరెక్టర్ చేయాల్సిన పనులు ఏదైతే ఉంటాయో అన్ని పర్ఫెక్ట్ గా చేస్తాడు. వన్స్ కట్ అన్న తర్వాత ఆయనకంటూ సపరేట్ గా పనులు ఉంటాయి, ఆ పనులు అతను కంటిన్యూ అవుతూ ఉంటాడు. సో అదొక మ్యాటర్. బట్ ఈ సినిమా వరకు వచ్చేసరికి ఏంటంటే అంత క్లారిటీ అండ్ అంత ఒక డెడికేషన్ ఉన్న టెక్నీషియన్స్ ని చాలా తక్కువ మందిని చూస్తామండి. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ దట్ వీ హావ్ ఎవర్ సీన్. అండ్ సుమంత్ ప్రభాస్, సుమంత్ గురించి చెప్పాలంటే వన్ బెస్ట్ థింగ్. జనరల్ గా ఒక సినిమా హిట్ అయిన తర్వాత లేకపోతే బాగా కలెక్షన్స్ వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ అయినట్టు డైరెక్టర్ హీరోకి కారు ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఆ అబ్బాయి అలా కాదు. అతనితో పాటు అతను చుట్టూ క్రియేట్ చేసుకున్న ఒక ఓవరా కూడా అతనిలాగే బ్రతకాలనుకొని వాళ్ళందరికీ కార్లు బళ్ళు ఏమైనా గిఫ్ట్లు అవి ఇచ్చేస్తూ ఉంటాడు. అలాంటి మనిషి అతను. సో ఇంత ఈక్వల్ గా చూసుకొని ఇంత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అదే ఓవరాలో కంటిన్యూ చేసి తీసుకెళ్లాలనుకునే ఒక మనిషి మనస్తత్వం అనేది ఇట్స్ వెరీ గుడ్ థింగ్. ఆ ప్రభాస్ అన్న పేరు పెట్టుకున్నందుకు నాకు తెలిసి ఇలాంటి పనులు చేయడంలో వెరీ గుడ్ థింగ్ అండి. ఈ ముగ్గురు కాంబినేషన్ లో వచ్చి ఒక క్రేజీ బ్రీజే గోదావరి గట్టు పైన. ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ May 8th. మీ అందరికీ తెలిసిన విషయం. సో అందరూ థియేటర్స్ కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ ఆల్ ఆఫ్ అస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ప్రతిసారి స్టేజ్ ఎక్కినప్పుడు ఒక మాట చెప్పాలనిపిస్తుంది, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఫర్ అన్ యాక్టర్ ఎవ్రీ మూవీ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఒక నటుడికి ప్రతి సినిమా కూడా ఒక ఆపర్చునిటీ అండి. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ గోదావరి గట్టు పైన. ఈ సినిమాలో ఒక పాత్ర వహించినందుకు నాకు చాలా 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 ఆనందంగా ఉంది. అండ్ మీరు అందరూ చూడబోతున్నారు. ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ మూవీ అండ్ గ్రేట్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత పెద్ద తప్పు చేశారు తెలుసా? మధులిక గారిని ఎలా మర్చిపోతారు? ఆవిడకి థ్యాంక్స్ చెప్పారా? అందుకే ముగ్గురు గురించి చెప్పాను బిగినింగ్ లో. వాళ్ళ ముగ్గురు గురించి మాట్లాడాను. ఎక్స్ట్రా ఇంకెవరి గురించి చెప్పానా? పేరు చెప్పాలి కదా. ఆవిడ దాచాం తర్వాత, ఇప్పుడు కాదు. మీరు అన్నం పెట్టకండి. మధులిక గారు ఎక్కడ? ఓకే, థ్యాంక్ యూ. మా రాజ్ కుమార్ కసిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ ఆయండి, మీడియా వాళ్ళకి నెట్ అయిపోయిందిరా. సో ట్రైలర్ ఎలా ఉంది నేను చూడలేదు, ఇప్పుడే వచ్చాను నేను. కొంచెం లేట్ అయింది, సారీ అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే చేతిలో మైక్ ఎడతారు, ఏం అర్థం కాదు. సారీ స్పెల్లింగ్ అన్న ఏంటది? SORRI అంట. RRI. సొర్రి వయ్యా. సొర్రి అంటే మా స్కూల్లో అంతేనా? రీ అంటే వై రాదు, అయ్యా వస్తుంది. సో ఈ ట్రైలర్ మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేసిందని అనుకుంటున్నాం. నేను చూడలేదు, అందుకే అంటున్నాను. నేను చూస్తే చెప్పేది జెన్యూన్ గా. అండ్ నాతో పాటు ఫస్ట్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న యాంకర్ గారికి, అప్పుడప్పుడు నేను డైలాగులు మర్చిపోతే మాకు ఇలా చేయాలి అలా చేయాలని చెప్పే మా రాఘవ్ గారికి, నైట్ అయితే మమ్మల్ని తీసుకెళ్లి అన్న ఏం చేద్దామని పొద్దున్నే డిస్కషన్ పెట్టే సుమంత్ గారికి,
ఎప్పుడు ఏంటి ఏం చేస్తున్నావు అని ఎలా ఉన్నావు అని అడిగే మా సుదర్శన్ గారికి, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు నైట్ అయిన తర్వాత ప్యాకప్ తర్వాత నేను చాలా చాలా వెయిట్ చేశా, పొద్దున్న ఏం మాట్లాడుకున్నారో నైట్ అంతా నా గురించి మాట్లాడుకుంటారు అని. ఎందుకు అంత అవుతుందని ఎవరి గురించి మాట్లాడుతున్నాను పొద్దున్నే అడిగే మా డైరెక్టర్ గారికి, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సినిమా నిజంగానే చాలా ఎంటర్టైనింగ్ గా ఎలా చేసామో కూడా గుర్తులేదు, బట్ మీకు సినిమా చూసిన తర్వాత మాత్రం అందరికీ గుర్తుంటది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మర్చిపోతే మాత్రం క్షమించండి, ఓపిక లేదు మాట్లాడటానికి. వచ్చిందే లేట్, అందుకే పైగా ట్రైలర్ చూడలేదు. ఎస్, చూపించలేదు. నాకు డైరెక్టర్ని అడిగాను, బట్ సార్ అందరితో పాటు చూద్దరిగాను సార్, ఎందుకు సార్ మీకు ముందే చూస్తే మళ్ళీ జడ్జిమెంట్ పోతుంది అన్నారు. ఓకే, దాన్నే ఉంది. యాక్చువల్లీ అదే చెప్పారు, నెట్ అయిపోయిందని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరిని కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్.